జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో కళంకాన్ని యూనివర్సిటీకి మకిలిని అందిస్తుంది ప్రస్తుత యూనివర్సిటీ యాజమాన్యం అట్ ది రేట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ గారు. ఆయన్ని కోరి తెచ్చుకున్నాం. గతంలో ఉన్న వీసీ రాజకీయ ప్రమేయంతో నడుస్తున్నారని చెప్పి ఆయన మార్చాలంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన ఆ రాజకీయ ప్రమేయాన్ని 10 రెట్లు పెంచారు. ఇవాళ ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చింది కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేశాం. ఆంధ్ర యూనివర్సిటీలో క్లాస్ 4 ఎంప్లాయీస్ 33 మంది ఖాళీలు 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. గతంలో 2018లో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి కోర్టుకు వెళ్తే ఆ రిక్రూట్మెంట్ నిలిపివేయబడింది. 2021లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు కూడా సుమారు 30 పోస్టులకి ఎంకాము ఎంటెక్ చదివిన వాళ్ళతో సహా వేల మంది దరఖాస్తు చేయడంతో దాన్ని రైల్లో పెట్టడంలో ఇబ్బందులు వచ్చి, అలాగే సర్టిఫికెట్లు ముందులాగే సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికెట్లు ప్రైవేటు స్కూల్ నుంచి చదవకుండానే చదివినట్టు తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్లు కావడం వల్ల ఆ రోజు రిక్రూట్మెంట్ అని రద్దు చేశారు. తదుపరి ఇవాళ వచ్చినటువంటి కొత్త వీసీ గారు ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియకు కార్యాచరణ చేపట్టి కనీసం నోటిఫికేషన్ ఇవ్వాల. గతంలో అప్లికేషన్ పెట్టిన వాళ్ళ కొత్తగా అప్లికేషన్ పెట్టమన్నామా? తేడా లేదు. వచ్చిన అప్లికేషన్లు ఎన్ని, దీంట్లో హయ్యెస్ట్ మార్కులు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు ఎంతమంది, అలాంటి మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఏమీ